తమిళనాడులో మంత్రి శరత్ కుమార్ ఇప్పుడు ఒక వివాదంలో చిక్కుకున్నారు. ఆయన దగ్గర డ్రగ్స్ ఉన్నాయంటూ ఆరోపణలు వచ్చినాయి. కొన్నేళ్ల క్రితం నాటి వీడియో వైరల్ కావడంతో విమర్శలు వ్యక్తమైతే అది మెడిసిన్ అంటూ మంత్రి వివరణ ఇచ్చుకున్నారు. తొలిసారి ఎమ్మెల్యే అయిన శరత్ కుమార్కి టీవీకే ప్రభుత్వం మంత్రి పదవి దక్కింది. ఇప్పుడు ఆయన మీద డ్రగ్స్ ఆరోపణలు వచ్చినాయి. మొబైల్ ఫోన్ స్క్రీన్ మీద ఒక తెల్లని పదార్థాన్ని నుంచి ఏటీఎం కార్డుతో పొడి చేస్తుండగా దృశ్యాలు కనిపించింది. ఆయన అప్పుడు ఐపీఎల్ మ్యాచ్ చూస్తున్నారు. పక్కన 500 నోటు కూడా ఉంది. తన సన్నిహితులకు మాత్రమే కనిపించిన థగ్ లైఫ్ పేరుతో కొన్ని సంవత్సరాల క్రితం ఇన్స్టా స్టోరీలో దాన్ని షేర్ చేశారు. స్టార్ట్ రన్ స్టాప్ డ్రగ్ పేరుతో పక్కన మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా విజయ్ మొన్ననే కార్యక్రమం చేపడితే ఇప్పుడు ఈయనకి సంబంధించినటువంటి ఆ పాతది హైలైట్ కావడం అన్నటువంటిది సమస్య. దీంతో మంత్రి డ్రగ్స్ వాడారంటూ ఆరోపణలు వెల్లువెత్తితే అబ్బెబ్బే అదంతా డ్రగ్స్ కాదని చెప్పుకొచ్చారు. శరత్ కుమార్ తన భార్య చిన్న కుమార్తో కలిసి ఉన్న ఒక వీడియోని షేర్ చేసి వివరణ ఇచ్చుకున్నారు. చెన్నైలోని చేపాక్ స్టేడియంలో 2 ఏళ్ల క్రితం ఐపీఎల్ మ్యాచ్కి హాజరయ్యాను. నా కుటుంబం స్నేహితులను కలిసి మ్యాచ్ వెళ్ళాను. ఇప్పుడు నా కుమార్తె వయసు 1.5 ఏళ్ల. రోజు మా పాప కాస్త అనారోగ్యంగా ఉండటంతో లిక్విడ్లో కలిపిచ్చేందుకు ట్యాబ్లెట్ అని పౌడర్ చేశాను. డాక్టర్ సలహా మేరకు మేము అలా చేసాం. దురుద్దేశంతో అప్పుడు వీడియోని ఇప్పుడు వైరల్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి విజయ్ మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ముందుకెళ్తున్నప్పుడు తన మంత్రి మీద వ్యక్తమవుతున్న అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత ఆయన మీద లేదంటూ డీఎంకే అడుగుతుంది. ఇప్పుడేం తెలుస్తారు దాంట్లో?